రంగారెడ్డి జిల్లా నాయకులు కాంగ్రెస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్లో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ పార్టీ వీడొద్దని పిలుపునిచ్చారు. ఆయన ఇంద్రారెడ్డి ఆశయాల కోసం అయితే తెలంగాణ ఉద్యమం సమయంలోనే పార్టీ మారితే బాగుండేదన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ పార్టీ మార్పుపై సబితా మహేశ్వరం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి ఎదిగి అన్ని పదవులు అనుభవించి ఈరోజు పార్టీ మారాలని ఆలోచిస్తున్నారని తెలవటం బాధాకరమైన విషయం. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జిల్లా అందరి కార్యకర్తలకు నేను తెలియజేస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఆ ప్రాంతం వాన్నే, చేవెళ్ళ ఏరియా వాన్నే కనుక ఇన్ని రోజులు ఒక లీడర్ ఉన్నారు కదా అని నేను కాముగా ఉండటం జరిగింది. ఆ ప్రాంతంలో మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, రేపు మున్సిపల్ ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ ప్రతి ఎలక్షన్లలో మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము చేపడతాం. మీరు అధైర్యపడొద్దు, మాటలు నమ్మొద్దు. కొందరు వెళ్ళిపోతాం అనుకుంటున్న వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. మీరందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. ఒకవేళ టీఆర్ఎస్కే పోయేది ఉంటే ఇందిరారెడ్డి గారి ఆశయాలు తెలంగాణ కావాలని ఉండే కాబట్టి టీఆర్ఎస్ ఎలక్షన్ కంటే ముందు పోయి 2014 ఎలక్షన్స్లలో అంతకుముందు లేకుంటే టీఆర్ఎస్ స్థాపించినప్పుడుగా పోయి ఉంటే చాలా మంచిగా ఉంటుండే, ప్రజలు కూడా దాన్ని హర్షిస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీల మీకున్నంత విలువ, ఉన్నతమైన పదవులు 9 సంవత్సరాలు అనుభవించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం నుంచి గెలిచి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో పోతున్నారని చదువుతున్నాం. మేము మహేశ్వరం ప్రజలకు, రంగారెడ్డి జిల్లా ప్రజలకు జవాబు మీరు చెప్పాలి. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్కు పోవలసిన అవసరం ఏమున్నది మీరు చెప్పిపోవాలి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా నేను ఒక మాట ప్రశ్నించదలుచుకున్నాం మీడియా ముఖంగా. హోంమంత్రిగా ఉండి ఉద్యమకారుల మీద కేసులు పెట్టి ఉద్యమకారులను అణచివేసి బలిదానం చేసుకున్న కుటుంబాలకు నువ్వేం జవాబు చెప్తావు? ఇప్పుడు ఈమె మీ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్లకు తీసుకొని నీ ఉద్యమకారులకు కానీ బలిదానాలు చేసిన కుటుంబాలకు కానీ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడో చెప్పాలి. సమాధానం ఆయన కూడా చెప్పాలి.